ఫ్రెండ్స్, ఆ పరమాత్మ ఈ సృష్టిలో అనేక రంగుల రకరకాల మోడల్లో పువ్వుల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆ పువ్వులన్నీ ఆ పరమాత్మ సన్నిధికి లేదా ఒక స్త్రీ జడలోకి చేరాలని, అంటే ఆ పువ్వుకి జన్మకి సార్థకత కల్పించాలని వాటన్నిటినీ కలిపి ఒక దండలా గుచ్చి మనం స్వామికో మన జడలోనో చక్కటి అందరూ అర్థవంతంగా మనం కల్పిస్తాం. మరి ఇన్ని రకాల పువ్వుల్ని కలిపి ఉంచే దారం మాత్రం ఒకటే. ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా సరే అందరూ ఒక ఆలోచన మీద ఏకతాటి స్థితికి రావాలన్నదే దీని సందేశం. ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు, బాధ్యతలు ఎన్ని ఉన్నా అందరూ ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆ పరమాత్మకు దగ్గర కావాలి అనే ఈ సందేశం. ఆ పరమాత్మ సాధన ఎన్నో జన్మల పుణ్యము మనకి ఈ జన్మలో లభిస్తే కానీ ఆ పరమాత్మ అంటే ఏంటో, ఆ జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థం కాదు. మరి ఎంతో అద్భుతమైన ఆ భగవంతుడి సన్నిధి చేరాలి అంటే, మోక్ష సాధన చేరాలి అంటే, మన జన్మకు లక్ష్యం తెలుసుకోవాలి అంటే వీటన్నిటికీ ఒకటే మార్గం, అదే ధ్యాన మార్గం. ధ్యానం ద్వారా శారీరక అనారోగ్యాల్ని దూరం చేసుకుంటాం, ఆత్మ లక్ష్యాలని నెరవేర్చుకుంటాం, మన గత జన్మ కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాం, మనం ఎందరికో మార్గదర్శకంగా నిలబడగలుగుతాం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ఈ కాలంలో మనకి అతి సులువుగా అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరూ చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్.